నేను చదరంగంలో చాలా నిపుణుణ్ణి. నాతో ఈ ఆట ఆడి గెలిచిన వాళ్ళే లేరు. ఫర్గివ్ మీ యువర్ మ్యాజెస్టీ, కానీ నాతో ఆడితే మీరు కూడా ఓడిపోతారు. మేము కనిపెట్టిన ఈ ఆటలో ఆంగ్లేయులే మమ్మల్ని ఎలా ఓడించగలరో నాకు కూడా చూడాలనుంది. సరే, అయితే కొద్దిసేపట్లో ఆట ప్రారంభం కానుంది. మనం అక్కడే కలుసుకోవచ్చు. ఈనాటి సభను ఇంతటితో ముగిస్తున్నాం. ఒక ఆంగ్లేయుడు నా ఆటలోనే మళ్ళీ ఓడిస్తానంటున్నాడు. అలాంటి వాడితో జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు మహారాజా. అనవసరంగా ఆందోళన పడకండి లక్ష్మి. కేవలం ఒక ఆటే కదా. కాదు, ఆంగ్లేయులు ఆడే ఏ ఆటని తేలిగ్గా తీసుకోలేం. మనం కూడా ఎలా అయినా ఓడించాలి. అందులోనూ చదరంగంలో తప్పకుండా ఓడించాలి. మనం ఓడిపోకూడదు. ఎవరా ఆటగాడు? నేనే. మీరా? అంటే మీకు చదరంగం ఆడటం కూడా వచ్చా? నాకు గెలవడం కూడా వచ్చు మహారాజా. నెల్సన్ని నేను ఓడించగలను. అయినా చదరంగం అంటే ఏంటి? ద్వంద్వ యుద్ధమే కదా. కేవలం పావులతో చేసే యుద్ధం. ప్రత్యర్థి మనోభావాల్ని గ్రహించగలిగినట్టయితే ముందు మానసికంగా అతన్ని ఓడించేయచ్చు. ఏ ఎత్తులో అయితే వాడు చిత్తవుతాడో అతని ఊహ కూడా అందకూడదు. మీరు గనక నిజంగా అతన్ని ఓడించగలిగితే అప్పుడు మీరు ఏం కోరుకుంటే అది మేం బహుమతిగా ఇస్తాం. మిస్టర్ నెల్సన్, ఇప్పుడు తతో అత్యుత్తమ ఆటగాడు ఆడబోతున్నాడు. ఆ అత్యుత్తమ ఆటగాడు ఎవరో కాదు, బెస్ట్ ఆఫ్ లక్ యువర్ ఎక్సలెన్సీ. గెలిచాకపై అభినందనలు కూడా ఇప్పుడే చెప్పేయండి మిస్టర్ నెల్సన్. ఎందుకంటే మీ ఓటమి సునిశ్చితం. ఇక ఆటను ప్రారంభించవచ్చు. మీ క్వీన్ ని కాపాడుకోండి మహారాణి. మీరు ఎంతసేపు రాణి గురించి ఆలోచిస్తున్నారు? మీ గుర్రాన్ని పక్కకి జరిపి మీ రాజుని ఒంటరివాణ్ణి చేసేశారు. నీ రాజు ఆట కట్టు. తెల్లవారిపై నల్ల త్రాచులా బుస్కొట్టెను ఝాన్సీ రాణి. నల్ల మనసులా తెల్ల మనుషుల భరతం పట్టే ఝాన్సీ రాణి. పెత్తనం తప్పదురా వీకెరుగు ప్రయాణం. శుభాకాంక్షలు మహారాజా. మీరు రంగంలోకి దిగాల్సిన అవసరమే లేకుండా పోయింది. 4 ఎత్తుల్లోనే మహాణి గారు గెలిచిపోయారు.